ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి షాకింగ్ న్యూస్. మీ శత్రువులు కూడా షాక్ అవుతారు. ఆ శివయ్య ఆశీర్వాదం ఎప్పుడూ కూడా మీపైనే ఉంటుంది. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధమైన మార్పులు అనేవి వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతోంది. మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి కూడా రాబోతుంది. కళలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. మీరు కలలో కూడా ఊహించని మార్పులు అయితే ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారనే చెప్పాలి. అదృష్ట యోగంతో ఆశయాలు నెరవేరుతాయి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. సూర్య ఆరాధన శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తుంది. శుభ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల్లో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ అనుభవం, సహనం విజయాన్ని అందిస్తాయి. భూలాభ, ఆర్థిక లాభ సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అయితే అవసరం. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగితే మీకు మేలు జరుగుతుంది. సూర్య ఆరాధన మీకు చాలా శక్తిని కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. వృషభ రాశి వారికి సమయం షాకింగ్ న్యూస్ అయితే బయటపడబోతోంది. మీ శత్రువులు కూడా షాక్ అయ్యేటటువంటి సమయం అయితే రాని వచ్చేసింది. వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ సమయం ఎంతో ప్రత్యేకమైనది. ఎన్నెన్నో రోజులుగా మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, అవమానాలు, బాధలు కూడా ఇప్పుడు ముగింపు దశకు చేరుతున్నాయి. మీ మనసులో దాచుకున్న బాధ పరమేశ్వరుడు గమనించాడు. ఆ శివయ్య కరుణా కటాక్షం ఇప్పుడు మీ జీవితం పైన ప్రసరించబోతోంది. మీరు గతంలో చేసిన పనులు, ఇతరులకు చేసిన సహాయం, మీ నిజాయితీకి కూడా ఇప్పుడు ఫలితం దక్కబోతోంది. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు, మీ యొక్క ఓటమి కోసం ఎదురు చూస్తున్న వారు కూడా, మీ గురించి చెడుగా మాట్లాడిన వారు కూడా తొందరలోనే ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అదృష్టం ఇప్పుడు మీ ఇంటి తలుపు తట్టబోతుంది. ఆర్థికంగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీకు అందే అవకాశం కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బు కూడా చేతికి రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి అనుకూలమైన లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరుగుదల లేదా కొత్త అవకాశాలు కూడా లభించే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ విషయంలో కూడా సంతోషకరమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. ఇంట్లో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తగ్గిపోతాయి. మీ మాట విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ విషయాలను గౌరవిస్తారు. చాలా కాలంగా మీ మనసును బాధ పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం దక్కుతుంది. ప్రేమ మరియు వివాహ జీవితంలో కూడా అనుకూలమైన సమయం కనబడుతుంది. ఒంటరిగా ఉండేవారికి మంచి పరిచయం ఏర్పడవచ్చు. ఇప్పటికే సంబంధంలో ఉన్న వారికి బంధం మరింతగా బలపడవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంటుంది. అత్యంత ముఖ్యంగా ఈ కాలంలో శివయ్య ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక దైవిక శక్తి మీకు తోడుగా ఉన్నట్లు అనిపిస్తోంది. గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైన పనులు కూడా ఇప్పుడు సులభంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ శత్రువులు మీ యొక్క ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. మీ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారు కూడా చివరికి మీ యొక్క సామర్థ్యాన్ని అంగీకరించవలసి వస్తుంది. మీరు సాధించే విజయాల కోసం కూడా
మీకే కాదు మీ యొక్క కుటుంబానికి చాలా గర్వకారణంగా మారుతాయి. అయితే ఈ సమయంలో అహంకారం, తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. శివయ్య విశ్వాసం ఉంచి ముందుకు సాగితే అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీ యొక్క జీవితంలో కొత్త ఆదాయాలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఓం నమః శివాయ అని భక్తితో జపించండి. శివయ్య అనుగ్రహంతో ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో వెలుగులు నిండే రోజులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదండి, ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా అద్భుతమైన మనస్తత్వానికి కలవారుగా ఉంటారు. మీరు జీవితంలో ఇప్పటివరకు కూడా మీరు చూడలేనటువంటి మార్పులు అయితే సమయంలో చూస్తారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం గురించి చూసుకున్నట్లయితే చాలా దృఢంగా ఉంటుంది. అనగా ఈ రాశి వారు చాలా దృఢమైన శరీరాన్ని కలవారుగా కూడా ఉంటారు. అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా వీరైతే తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో చాలా అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత చాలా ఆవేశాన్ని కొని తెచ్చుకుంటారు. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వీరికి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అయితే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ముందుకు సాగుతారు. నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వీరు వాటిని ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది. ఏ విషయమో కూడా మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు బాల్యం నుండే సంపదను మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.